ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనము రూతు గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి చివరి వరకు చదువుకున్నాం. ఇశ్రాయేలీలు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడిను. ఈ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనమని బోయోజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయోజు ఎలీమెలకును కలిగిన యావత్తును కిల్యోమునకును మహలోనుకును కలిగినది యావత్తు నయోమి చేతి నుండి సంపాదించితినని నేనందును. మీరు ఈ దినమును సాక్షులై ఉన్నారు. మరియు సరిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఇండినట్లు నేను మహలోను భార్య అయిన రూతును మోయాబురాలినైన సంపాదించుకొని పెండ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారనియు పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిని గాను లేయాను పోలిన దానిని గాను చేయునుగాక. ఎఫ్రాతులలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడిని, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందువు గాక. యెహోవా ఈ యవనరాలైన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పేరేసు కుటుంబము వలె నుండునుగాక అనేది. కాబట్టి బోయోజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనిను. అప్పుడు స్త్రీలు ఈ దినమును నీవు బంధువుడు లేకుండా చేయనని యెహోవా స్తుతి నొందిన గాక. ఆయన నామము ఇశ్రాయేలీలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నుంచి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డని తీసుకొని కవుటి నుంచుకొని వానికి దాదిగా నుండిను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదును పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. పెరేసు వంశావళి ఏదనగా, పెరేసు హెస్రోమును కనెను. హెస్రోను రామానును కనెను. రాము అమీనును దాబాను కనెను. అమ్మినాదాబు నయోసును కనెను. నయోసును షల్మానును కనెను. షల్మాను బోయోజును కనెను. బోయోజు ఓబేదును కనెను. ఓబేదు యెషయాని కనెను. యెషయా దావీదును కనెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వినీత్. యాక్చువల్ గా నేను 3 గంటల నుంచి కూడా వాక్యం కోసం నేనంటే ఒక కాన్ఫరెన్స్ లో ఉన్నా. ఈరోజు నేను తీసుకోలేనేమనుకున్నా కానీ వినీత్ వదలలే. నేను కూడా అటు ఇటుగా ఉన్నాను. ఏది ఏమైనప్పుడు కూడా ఇది దేవుని యొక్క ఏర్పాటు. చాలా సంతోషం. ఈ యొక్క దుర్దినాలలో మనం ఉంటూ ఉన్నాం. జాగ్రత్తగా మనం దేవునిలో కట్టబడాలి, దేవునిలో స్థిరపరచబడాలి. ఆయన మన చుట్టూ ఆవరించబడినట్లుగా, మన కుటుంబాల చుట్టూ ఆవరించబడినట్లుగా సద్భక్తి, శ్రేష్టమైన విశ్వాసము కలిగి మనం ముందుకు సాగాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి మనం వచ్చి ఉన్నాం. రూతు 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చివరి భాగంలో ఉన్నామని చెప్పొచ్చు. నేను ఈరోజు దీనిని ముగింపు వర్తమానంగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఈ దినం శ్రేష్టమైన 3 అంశాలు. రూతుని బోయజు వివాహం చేసుకొనుట, తర్వాత సంఘము లేదా విశ్వాసులు లేదా బోయజుకి దేవుని యొక్క
దీవెనలు కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. తర్వాత వాక్యపు నెరవేర్పు ఎంత శ్రేష్టమైనదో కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఏ వాక్యం అంటే 113వ కీర్తనలో 9వ వచనంలో మనం చూస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి వాక్యము. 9వ వచనం 113వ కీర్తన. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించు. ఏమన్నాడు ఇక్కడ? సంతు లేని దానిని ఇల్లాలుగాను. సంతానం అంటే సంతానం లేదు. ఇల్లాలు అంటే ఎవరు అని అంటే మరి కుటుంబము, సంతానము కలిగినటువంటి స్త్రీని ఇల్లాలు అని అంటారు. రెండవది, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. కుమారులు కలిగిన వాళ్ళకి అందరికి కూడా సంతోషం మరి ఉండకపోవచ్చు. అందరికీ మధ్యకి ఉంటుంది, కానీ అందులో నేటి దినాలు ఇంకా జరిగే పరిస్థితులను బట్టి చూస్తే అసలు పిల్లలు లేని వాళ్ళు చాలా సంతోషంగా ఉండే దినాలు రాబోతున్నాయంట. ఏమిటండి? పిల్లలు లేనటువంటి మరి దంపతులు చాలా సంతోషంగా ఉండే దినాలు రాబోతున్నాయంట. చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ యొక్క పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నారో నిజంగా చూస్తూ ఉంటే నేను కూడా నిన్న దాదాపు ఒక వారం నుంచి ఒక కౌన్సిలింగ్ లో ఉన్నాను, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో. అదేవిధంగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా నేను వింటూ ఉంటే లోకం ఎంత భయంకరంగా ఉందో, ఎంత మోసపూరితంగా ఉందో, దేవుని భయభక్తులు, నీతి నియమాలు లేనటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి అన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ముఖ్యంగా 10వ వచనం చూద్దాం. చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం కొట్టివేయబడక ఇండునట్లును, నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీరాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. ఇక్కడ ఈ యొక్క వాక్యంను మనం గమనిస్తే మరి జాగ్రత్తగా, లోకంలో ఎప్పుడైతే ఒక భర్త చనిపోయిన స్త్రీ ఉంటుందో, ఇక ఆమెకి వేరే వివాహం ఎప్పుడైతే అవుతుందో, ఆ మొదటి ఫ్యామిలీ, మొదటి సంబంధాలు, ఆ ఇంటి పేరు కూడా ఉండదు. నాకు తెలుసు కదా, జనరల్గా ఏ ఇంటికైతే ఆమె తర్వాత రెండో వివాహం ద్వారా వస్తుందో ఆ ఇంటి పేరును ఆమె ధరిస్తుంది. ఆ ఇంటిలో సభ్యురాలుగానో, లేకపోతే ఆ సంతానానికి తల్లిగానో, లేకపోతే ఇంకా ఆ కుటుంబమే, ఆ మొదటి కుటుంబం గూర్చి ఎప్పుడు కూడా ఇక అనుకోవటానికి లేదు. మనకు చాలా ఇక ఎటికెట్స్ ఉన్నాయి, లేకపోతే సంప్రదాయాలు ఉన్నాయి, లేకపోతే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ బోయజు ఎందుకు చేసుకున్నాడు అనంటే, కొట్టివేయబడక ఉండినట్లు, చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచబడాలి. అతని స్వాస్థ్యము చూడండి. రెండవది, చనిపోయిన వారి పేరు అతని సహోదరుల్లో నుండి, అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును రెండవది. మూడవది, మహ్లోను భార్య అయిన రూతను మోయాబురాలను సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. సంపాదించుకొని, మనం ఆస్తులు సంపాదించుకుంటాం, కానీ ఇక్కడ మోయాబురాలు కూడా ఒక ఆస్తిగా మరి మనం ఇక్కడ కనపడుతూ ఉన్నాం. తన బంధువుని అడిగినప్పుడు సమీప బంధువు ఏమన్నాడు అనంటే, ఆస్తి అన్నప్పుడు నేను విడుదల చేస్తాను అన్నాడు. నెక్స్ట్ బోయజ్ ఏమన్నాడు? రూతురు కూడా విడుదల చేయాలి అన్నప్పుడు మరి ఆ వ్యక్తి ఏమన్నాడనంటే, సమీప బంధువు, అయ్యా ఆస్తి అయితే విడుదల చేస్తా, కానీ రూతు అని అంటే ఒకవేళ నా స్వాస్థ్యాన్ని కూడా పోగొట్టుకుంటానేమో ఈ విషయంలో, నేను చేయలేను, నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే సమీప బంధువు, బాంధవ్యము మనం చాలా రక్త సంబంధికుల మీద, బంధువుల మీద చాలా అభిమానం ఉంటుంది మనకు.
కానీ ఒక పరిస్థితి నుంచిలో మనం పడినప్పుడు అది ఒక లేకపోతే ఒక స్థితిలో మనం దిగజారని స్థితిలోనో, పేదరికంలోనో, ఒక కష్టంలోనో మనం ఉన్నప్పుడు బంధువులు ఎవ్వరూ కూడా రారు. ఇది మనకు తెలుసు. మనం నమ్మిన వారు ఎవ్వరు కూడా మనకు సహాయం రాదు. అలాగనే జరిగిందిక్కడ. కాబట్టి బోయజు యేసు ప్రభువుకు సాదృశ్యమని చెప్పుకుంటూ వచ్చాం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. బోయజు ఇక్కడ రూతు అందం కొరకు చేసుకోలేదు. రూతు యొక్క ఆస్తి కోసం చేసుకోలేదు. లేకపోతే ఇంకోటి లాభమును ఆశించి ఆయన చేసుకోలే. ఇక్కడ ఆయనకి రూతు నుంచి ప్రయోజనం ఏమీ లేదు. అయితే ఆమె సత్ప్రవర్తన, ఆమె ఆయన పొలంలోనికి రావడం, ఆమె యొక్క ఒంటరితనం, అత్త పట్ల తనకున్న బాధ్యత, సో ఇవన్నీ తెలుసుకున్నటువంటి బోయజు ఆమెను ఉద్ధరించడానికి ఇక్కడ ఒక మంచి కార్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది పవిత్రమైనటువంటి వివాహము. ఇది గొప్ప విడుదల. దేవునిలో ఒక పాపికి దొరికేటువంటి ఆధిక్యత, దేవునిలో ఒక దిక్కుమాలిన వాళ్ళకి దొరికేటువంటి పొందేటువంటి ఫలింపు ఈ యాంగిల్స్ లో మనం చూడాలి. కాబట్టి మనం లోకంలో విడిచిపెట్టబడిన వారం, వదిలివేయబడిన వారం, అన్యాయానికి గురైనటువంటి వారం, ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నటువంటి వారం, ఇవన్నీ ఆలోచిస్తూ పోతే ఏ విలువ లేనటువంటి వారం. మన దేశంలో కూడా తెలుసు, భర్త చనిపోతే ఆ భార్యకి ఎంతటి పడుతూ ఉంటే వీళ్ళు అలా పక్కెళ్ళిపోతే ఎంత బాధ. ఆ చిన్నదనంలోనే నాకు ఆలోచన వచ్చేది. ఇది నేను ఎప్పుడు అట్లా తొలగిపోయాను కాదు. ఎందుకని ఇలాగ చేస్తున్నారు మానవులు? తన యొక్క కనపడ్డప్పుడల్లా తన బాధను మరలా జ్ఞాపకానికి తెచ్చేటువంటి పరిస్థితి. ఎంత కుమిలిపోతారు. ఇది భారతదేశంలో స్త్రీల పట్ల ఒక భయంకరమైన వివక్ష. తర్వాత మిషనరీస్ వచ్చారు. విలియం కేరీ లాంటి వాళ్ళు, వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను మరి ఇలాంటి దురాచారాలను రూపుమాపటానికి దేవుడు ఒక పాత్రలని మీ లోకానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అందుకనే భారతదేశం యొక్క ఔన్నత్యం ఎలాంటిది, రాజ్యాంగం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగం కూడా ఒక స్త్రీ టెంపుల్లోకి, ఒక భర్త లేని స్త్రీ టెంపుల్లోకి వెళ్ళటానికి లేదు. కానీ భారతదేశం ఉన్నత పీఠమైనటువంటి ప్రధానిగా ఒక భర్త పోయిన స్త్రీ మనకు ప్రధానిగా పరిపాలించింది. మనకు తెలుసు. దట్ ఈస్ డిఫరెంట్. అంటే సాంప్రదాయము, లేకపోతే మనం ఉన్నటువంటి పరిస్థితులు, మనం నమ్మినటువంటి పూర్వం నమ్మినటువంటి ఏమంటారు దాన్ని, మతము, ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఎలాంటి దుస్థితిలో మనిషి ఉన్నాడు, దాన్నంతటిని కొట్టివేయబడినట్లుగా మనం వెలుగులోనికి వచ్చాం. మనం నడిపించబడ్డాం. దేవుడు మనల్ని ఆకర్షించాడు. మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన వల్ల ఆయనకు ప్రయోజనం కాదు. ఆ విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రూతు వల్ల ఏదో ఫలితాన్ని ఆశించి ఆయన చేయలేదు. కానీ రూతును ఉద్ధరించడానికి, ఆమెను ఆ స్థితి నుంచి మెరుగైన స్థితిలోకి తీసుకుని రావటానికి మరి బోయజు చేసినటువంటి ఈ పని శ్రేష్టమైనటువంటి పనిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరుచున్నట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి, అతని స్థలం నుండి, ద్వారం నుండి కొట్టివేయబడకు విన్నట్లును, నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీరాన్ని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను.
కాబట్టి ఇక్కడతో మనం రూతు యొక్క వివాహము, ఒక శ్రేష్టమైనటువంటి వివాహము ఇక్కడ జరిగింది అనేది మనం గమనించాం. అందుకు బోయజ్ చెప్తున్నారు, మీరందరూ కూడా దీనికి సాక్షులు. న్యాయయుక్తమైనటువంటి వివాహము. మీరందరూ సాక్షులు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు చెప్పండి? అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలు మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. కాబట్టి ఒక మంచి దీవెన వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నువ్వేంటయ్యా బాబు, నువ్వు ఆ మోయాబిరాన్ని చేసుకున్నావు, నువ్వు ఆమె భర్త పోయిన దాన్ని చేసుకున్నావు అని అనటం లేదు, కానీ ఒక శ్రేష్టమైనటువంటి దీవెన. అంటే బోయజు ఎలాంటి వాడు, బోయజు ఎంత మరి చక్కటి సాక్ష్యం కలిగిన వాడో, అతని ప్యూరిటీ ఎలాంటిదో ఇక్కడ వారు ఎరిగి ఉన్నారు కనుక వారు ఒక పవిత్రమైనటువంటి దీవెన, శ్రేష్టమైన దీవెన వారి నుంచి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి బోయజ్ని అలాగా దీవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఏమంటున్నారు మళ్ళాను, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఇశ్రాయేలు వంశం రాహేలును పొందిగాను, లేయాను పొందిగాను చేయనుగా కంటూ, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. కాబట్టి ఇక్కడ రూతు వలన బోయజు ఏం చేయబోతాడు? ఆ వివాహము వలన బోయజుకు ఖ్యాతి ఖ్యాతి పవిత్రమైన ఈ కార్యం వలన బోయజుకు ఖ్యాతి కలుగునుగాక అని వారు దీవిస్తూ ఉన్నారు. యెహోవా ఈ యవ్వనురాలిని నీకు దయచేయు సంతానమును, నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె నుండునుగాక. ఒక అద్భుతమైన 3 దీవెనలు ఇక్కడ వాళ్ళు, వాక్యానుసారమైన దీవెనలు, దైవికమైనటువంటి దీవెనలు వారు వీరికి ఇస్తున్నారు. ఇండైరెక్ట్ గా ఈ దీవెన ఎవరికి అనంటే రూతుకు కదా, అవును కదా. రూతును గురించి వాళ్ళు రాహేలు, లేయాలతో పోలుస్తూ ఉన్నారు. వంశమును అభివృద్ధి, వంశమును మంచి పేరు తీసుకొని రాగలిగినట్లుగా మరి రూతు యొక్క నూతనమైన జీవిత విధానం ఉండబోతూ ఉంది అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుడు దేవుని ద్వారా ఒక శ్రేష్టమైన సంతానమును రూతుకు కలగాలనేటువంటి వాళ్ళ యొక్క ఆకాంక్షను కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పెరసు కుటుంబం వలె నుండునుగా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఒక రూతు ఎంత అద్భుతమైనటువంటి దీవెనలోకి వచ్చిందో, ఎందుకు వచ్చింది అనేటువంటిది ప్రశ్న వేసుకోవాలి మనం. దేవుని వాక్యము సత్యవాక్యం. వాక్యాన్ని మనం వింటున్నాం, కానీ ఎందుకని ఇలాంటి అద్భుతమైనటువంటి దీవెన, కేర్ ఆఫ్ నథింగ్, షీ గాట్ ఎవ్రీథింగ్. అసలు ఎవ్వరు ఊహించినటువంటి స్థితిలోనికి రూతు వెళ్ళటానికి కారణం ఏంటంటే, మొట్టమొదట తన విశ్వాసము, అది వినుట వలన కలిగింది. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నది. విశ్వాసం మాత్రమే కాదు, కానీ తన సాక్ష్యాన్ని కాపాడుకున్నది. తన సాక్ష్యము ద్వారా అనేక మంది, ఇప్పుడు బోయజ్ దగ్గరకు రావడం, బోయజ్ అన్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ప్రస్తుత సత్ప్రవర్తన అధికమైనది. ప్రోగ్రెస్ ఇన్ టెస్టిమనీ, ప్రోగ్రెస్ ఇన్ ప్యూరిటీ లైఫ్, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో మనం ఎందుకు దీవించబడలేకపోతున్నామనంటే, క్యాజువల్ గా వినడం, క్యాజువల్ గా ముందుకు సాగడం, ఏదో ఒక లాభమును అపేక్షించి, కనుక ఇవన్నీ కాదు. కానీ మనం జాగ్రత్తగా, నేను ప్రసాద్ కూడా లైన్ లో ఉన్నాడు, ఈరోజు ఉన్నట్టున్నాడు. ప్రసాద్ ఉన్నావమ్మా? హలో, నిన్న ప్రసాద్ ఒక సాక్ష్యం చెప్పాడు నిన్న షార్లో. ఒక నిజమైనటువంటి బోధలో ఉండే క్రైస్తవుని యొక్క కార్యం ఏంటి? ఒక అఫీషియల్ ఆయన, కానీ అక్కడ ఒక అన్యుడు. ఇద్దరు పోలికలు మేము చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాం. ఇతను వాక్యం చెప్పేవాడే, రికార్డు పరంగా క్రిస్టియనే, కానీ అక్కడ సేవకు ఆటంకము, సేవకునికి ఆటంకం, ఆ సేవకుని వెళ్ళగొట్టేటువంటి ప్లాన్. ఎంత దారుణం! అయితే ఒక అన్యుడు వాళ్ళతో కలిసి ఆ డైరెక్టర్ గారితో చెప్పాడంట, ఏమని?
ఏంటి నువ్వు అసలు నీకు సంబంధం లేదు, నువ్వు ఆడుతున్నావు అంటే, అవును సార్ నేను బిలీవర్ నన్ను వెంటనే రాసిచ్చాడంట. నేను ప్రభువుని అంగీకరించాను. ఫార్వర్డ్ క్యాస్ట్, అన్యుడు. నేను ప్రభువుని అంగీకరించాను. నేను ఇప్పటి నుంచి నేను దేవుని బిడ్డను, నేను కొనసాగుతూనే ఉన్నాను. మీ ఇష్టం, మీ రూల్ ఎట్లా ఉంటుందో, మీ కథ ఎట్లా ఉంటుందో. ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటున్నామనంటే, చూసారా అన్యుల్లో ఉన్నటువంటి విశ్వాసం ఎంత శ్రేష్టమైనటువంటిది. ఒక సమయం వచ్చింది, తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండి ఉన్న వాక్యపు నెరవేర్పది. ప్రభువు కొరకు ఆయన ఫలించడం, అనేక మందికి ప్రేరణగా ఆయన ఫలించడం, ఆ స్టాండ్ తీసుకోవడం ఎంత గొప్ప విషయం అసలు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాలి. మన సాక్ష్యం ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన మాటలేంటి, మన నుంచి వచ్చేటువంటి విశ్వాస సహితమైనటువంటి ఆ యొక్క లక్షణాలేంటి, ఇవన్నీ లేకుండా మనం ఏదో భజన చేసుకుంటూ వెళ్ళినట్టు చేస్తే క్రైస్తవ జీవితం హేళన పాలవుతుంది. క్రైస్తవ జీవితం హేళన పాలవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినుట వినుట కొద్దీ మనలో పెరగాల్సింది సత్ప్రవర్తన, మన సాక్ష్యం, అనేక మందిని ఆకర్షించేటువంటి, ఆలోచింపజేయగలిగేటువంటి జీవిత విధానం. కాబట్టి మనం ఒక వ్యక్తి మంచి భోజనం పెడతా ఉన్నాం, పాలు ఇస్తున్నాం, గుడ్లు ఇస్తూ ఉన్నాం, మటన్ పెడుతూ ఉన్నాం, పరుగు పందెం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాం. కానీ వాడు పరుగు పందెంలో 3-4 ప్లేసులు కూడా రాకపోతే వాడికి పెట్టిందంతా వ్యర్థమే, వాడికి తిండి వ్యర్థమే, వాడి మీద ఆశలు వ్యర్థమే, అవమానం యజమానికి. కాబట్టి ఈరోజు మనం అలాగ ఆలోచన చేయగలిగితే ఎంతకాలం దేవుని వాక్యం చేత మనం పోషించబడుతూ ఉన్నాం, ఎంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఇంకా మనలో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి లక్షణాలు పోకపోతే వాక్యం విన్నట్ట, విని వదిలేసినట్ట, లేకపోతే దానికి ప్రాముఖ్యత ఇవ్వక ఏదో సంతోషం కోసం ముందుకు పోతున్నట్ల ఈరోజు మనం ఆలోచన చేయగలి. ప్రభువు కొరకు నేను ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన పాత్రగా నేను ఉన్నానా అనేటువంటి మాట ఎప్పుడూ మన బుర్రలో, మన మనస్సులో మెదలాడుతూ ఉండాలి. మనం ఉన్న స్థలాలలో మెదలాడుతూ ఉండాలి. నీకు సాధ్యమైతే ప్రతి స్థలములో, నువ్వున్న ప్రతి పరిస్థితిలో దేవునికి ఒక పాత్రగా నీవు ఉండగలవు. అలా ఉండాలనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలా దీవించబడాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కనుక నీవు అలాంటి వెలుగులోనికి నేను వచ్చినప్పుడు ఈ వెలుగు ద్వారా చీకట్లో ఉండే వాళ్ళని ఆకర్షించాలి. మేము లెసన్స్ చెప్తూ ఉంటాం, పాఠాలు చెప్తూ ఉంటాం టీచింగ్ ఫ్యాకల్టీలో. కొంతమంది టైం టేబుల్ ప్రకారం వచ్చి వెళ్తూ ఉంటారు. 9 to 9:45 ఫస్ట్ అవరా, ఫస్ట్ అవర్ వెళ్ళాం, ఈరోజు ఏం చెప్పాలి చెప్పాం, అయిపోయింది, ఫినిష్, ఐ హావ్ డన్ మై జాబ్, వెళ్ళిపోయాం. సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్, అయిపోయింది. రోజు అయిపోయింది, వారాలు అయిపోయింది, నెల అయిపోయింది. కానీ కొంతమంది ఉంటారు, పర్సనల్గా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తారు. వాడు అసలుకి ఎంతవరకు వచ్చింది పరీక్షలు పెడతాడు, వానితో మాట్లాడతాడు, వాని బాధలు ఉంటాడు, వాడిని సక్సెస్ చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. రియల్ టీచర్, గుడ్ టీచర్. వాడిని క్వాలిఫై చేయించేదానికి ప్రయత్నం, నా దగ్గరకు వచ్చి వాడు ఫెయిల్ కాకూడదన్న తపంతో చేస్తాడు. చూడండి ఎలాగుందో. టీచర్లో తేడా ఉంది, వినేవాళ్ళలో కూడా తేడా ఉంది. కొంతమంది పిల్లలు వస్తారు, వాళ్ళు అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయరు, వాళ్ళు వింటారు, జాగ్రత్తగా వింటారు కూర్చొని. మళ్ళీ కొంతమంది క్యాజువల్గా వింటారు. అందుకనే ఒకే క్లాసు, ఒకే లెక్చరర్, ఒకే పాఠం, రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పరీక్షలు రాసినప్పుడు కొంతమంది టాప్ మార్క్స్ వస్తాయి, కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఒకే తరగతి రూమ్, ఒకే లెక్చరర్, ఒకే లెసను, ఒకే కాలేజీ, ఎక్కడుంది అక్కడ? దేవుడు మనకి ఇచ్చిన అవకాశంలో మనం సత్ప్రవర్తన కలిగి, ఆ సత్ప్రవర్తన ప్రోగ్రెస్లో ఉండాలి, మునుపటి కంటే హెచ్చనిదిగా ఉండాలి. గతానికి ఇప్పటికీ మన విశ్వాసంలో మార్పు, మన భక్తి జీవితంలో మార్పు, మన యొక్క దీర్ఘశాంతం, సహించుటలో మార్పు, ప్రేమించుటలో మార్పు అంటే ఉన్నదాన్ని పోగొట్టుకోవడం కాదు, ప్రోగ్రెస్. కనుక మన యొక్క ఎఫర్ట్స్లో ప్రోగ్రెస్. ఏదో మనం
మనల్ని మనం సంతోషపెట్టేది కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ ది స్కూల్. ఇది మోషే బడి అంటాడు. కాబట్టి దేవుని యొక్క బడిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం రూతు యొక్క క్యారెక్టర్ ద్వారా ఎంతైనా మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆలోచిస్తూ పోతూ ఉంటే రూతు క్యారెక్టర్ మనతోటి విభిన్న రకాలుగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మనం పరిణితిలోనికి తీసుకొని వస్తుంటుంది, మెచ్యూరిటీలోనికి. కాబట్టి ఇక్కడ ఈ విషయాలు మనం గమనించాము ఇక్కడ. కాబట్టి బోయజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి గనుటలు అనుగ్రహించెను. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి రూతుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె దేవుని వలన గర్భము ధరించింది. అప్పుడు ఆ స్త్రీలు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని మునుపు అనాథ దిక్కులేని మా స్త్రీ పాపం. బంధువులే లేరు ఆమెకి. ఎంటీగా వచ్చింది. కేర్ ఆఫ్ నథింగ్ అన్నాను ఇందాక నేను ఒక మాట. ఆమె అడ్రస్ లెస్. కానీ అత్తను ఫాలో అయ్యి వచ్చింది. కానీ తన బంధువులు ఎవ్వరూ లేరు పాపం. విడిచిపెట్టి వచ్చేసింది. కానీ యెహోవా న్యాయవంతుడు. ఈరోజు శ్రేష్టమైన బంధుత్వం ఆమెకు దొరికింది. కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే శూన్యము నుంచి సమస్తమును సృష్టించినటువంటి మహత్తు కలిగిన మాట. ఆయన మాట మహత్యం అలాంటిది. నీ జీవితంలో నీవు నథింగ్ అని అనుకుంటే దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, ఇట్ విల్ బికమ్ ఎవ్రీథింగ్. అది ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆత్మీయత కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అసలు మనలో లేవా? కానీ ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, మారిపోతాయి. కనుక ఇక్కడ వాళ్ళందరూ అంటున్నారు, నీవు అనాథగా వచ్చావమ్మా అని అనకుండా, లేకపోతే భర్త లేని దానివిగా వచ్చావని అనకుండా, బంధువుడు లేకుండా చేయని అంటే ఇప్పుడు బంధుత్వం వచ్చేసింది నీకు. శ్రేష్టమైన బంధుత్వం వచ్చేసింది నీకు. ఎక్కడ అనాథగా వచ్చావో, ఎక్కడ ఒక కూలివాని కంటే తక్కువ ఎన్నులేరుకునేటువంటి ఒక బికారిగా నువ్వు ఏ పొలంలోకైతే వంగావో ఆ పొలముకు యజమానురాలయ్యావు. ఆ యజమానునికి భార్యవయ్యావు. వాళ్ళందరూ నీ బంధువులయ్యారు. ఎలాంటి దీవెన ఇది! దరిద్రులైనటువంటి మనకు, పాపులైనటువంటి మనకు, అస్సలు మనం అయోగ్యులమైనటువంటి మనలకు దేవుడిచ్చినటువంటి యోగ్యత గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చినటువంటి యోగ్యత. అందుకనే ప్రభు ప్రేమను ఎప్పుడు తలంచుకుంటూ ఉండాలి మనం. ఆయన మేలును తలంచుకుంటున్నారు మనం. ప్రభు ప్రేమను తలపోయుచు నా యేసుని కృపను తలంచుచు, ఆయన యొక్క ప్రేమను, ఆయన మేలులను, ఆయన కృపను తలంచుచు మనం ముందుకు సాగవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక. ఆయన నామం ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. కనుక ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. అద్భుతమైన శ్రేష్టమైనటువంటి సువర్తమానము ఈమె యొక్క మరి గర్భఫలము ద్వారా. ఎంత ధన్యత చూడండి, ఆశ్చర్యకరం కదా. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. నయోమితో చెప్తున్నారు ఇక్కడ. నయోమి చాప్టర్ అయిపోయింది. భర్త లేడు, కుమారులు లేరు, ఇక వంశము లేదు. రూతుకు అనాథగా వచ్చింది, 2 స్త్రీలు. కానీ నయోమి అంటూ ఉన్నారు ఇక్కడ, నయోమితో అంటూ ఉన్నారు, 7 కుమారుల కంటే ఎక్కువ నీ కోడలు. 7 కుమారుల కంటే ఇంతకుముందు అసలు ఒరిజినల్గా ఆమెకి ఎంతమంది కుమారులు? 2. వాళ్ళు కూడా పోయారు. కానీ ఇప్పుడు 7 కుమారుల కంటే, అంటే 7 అనేది ఒక అద్భుతమైనటువంటి మాట వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. కనుక నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను. కుమారుల కంటే ఎక్కువగా ఉన్న కోడలు.
ఎలాగా రూతు ప్రవర్తన ఉన్నది ఇక్కడ ఒక్క వర్డ్లో? ఒక కుమారుడు కాదు, 7 కుమారుల కంటే ఎక్కువైనటువంటి కోడలు. ఈరోజు అసలు కోడలు వచ్చిందనంటే ఇంక అయిపోయింది అత్తమామ పని. అలాగుంది. వాస్తవం కదా. అప్పటి ఒక ఊహాలోకంలో తేలుతూ ఏందేందో కళ్ళగంటూ వచ్చినటువంటి కోడలు తర్వాత చూపిస్తుంది తన ప్రతాపం. ముందు ఏం చేస్తారంటే ఈ అత్తమామలు ఊరుకుంటారు, వాళ్ళని పాపం చిన్నగా గీరు వదిలిపెడతారు. ఇక వాళ్ళ జీవితాంతం రక్కుతూనే ఉంటారు. ఇది జరిగేటువంటి ఎపిసోడ్. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనం ఒకవేళ ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే జాగ్రత్త అమ్మ, కోడలను జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. మన నుంచి కొంచెం బిడ్డలాగా చూడండి. జీవితాంతం అప్పుడు మీరు వాళ్ళని వారు మిమ్మల్ని చూస్తారు. సరే, ఇక్కడ రూతు అలాంటి ప్రవర్తన కలిగి నయోమి యొక్క మాటకు విలువిచ్చి విశ్వాసం ద్వారా ఆ మాటను పట్టుకుంది. అంటే నయోమి దేవుని గురించి చెప్పినటువంటి మాట, రూతుకు చెప్పిన మాట వ్యర్థము కాలేదు. ఆమె విత్తినటువంటి ఆ మాట వ్యర్థం కాలేదు. యేసు ప్రభు దేవుని యొక్క నామంలో మరి యేసు ప్రభు కొరకు చేసిన పరిచర్య ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆయన గురించి చెప్పిన మాట ఎప్పుడూ వ్యర్థం కాదు. మన జీవితంలో గుర్తుపెట్టుకోండి. సువార్త చేస్తున్నాం, ఏం రాలేదు అనుకోవాల్సిన పని లేదు. అది వ్యర్థం కాదు సుమా. ఒకప్పుడు అది మొలుస్తుంది, ఒకప్పుడు అది ఫలిస్తుంది. అయ్యా నువ్వు పలానప్పుడు వాక్యం చెప్పావు కదా, నేను విన్నాను, ఆ వాక్యం నాకు పనిచేసింది. పరిగెత్తేటువంటి ఆత్మలు ఎన్ని ఉన్నాయి. కాబట్టి దేవుని నామం పేరట చేసింది ఏది కూడా మనకు వ్యర్థము కాదు. కాబట్టి ఇక్కడ ఆమె దీవిస్తున్నారు. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనము నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అది నయోమికి దొరికిన దీవెన. ఇందాక రూతుకు దొరికిన దీవెన. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగుటి నుంచుకొని వానికి దాదిగా నుండెను. చూసావా ఎలాంటి పోస్ట్ దొరికిందో నయోమికి? దాదిగా నుండెను. 113వ కీర్తన 9వ వచనం చూసాం కదా. సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారులు కలిగినటువంటికి మరి సంతోషము, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైంది, ఎంత శక్తి కలిగిందని ఎప్పుడైనా ఊహించిందా నయోమి? ఎంత సంతోషమో చూడండి. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టి నయోమి కొరకు కుమారుడు పుట్టాను. ఈ కుమారుడు ఎవరి కోసం పుట్టాడంట? నయోమి అని ప్రజలు అనుకుంటున్నారు. మనం ఇదే మాట యెషయా గ్రంథంలో మనం చూస్తాము. మనకు కుమారుడు పుట్టెను, మన కొరకు ఆయన అనుగ్రహించబడెను అనేటువంటి మాట. కుమారుడు అనగా విడిపించువాడు, చీకటి నుంచి వెలుగులోనికి నడిపించువాడు, రక్షకుడు అనేటువంటి పదాలు వస్తాయి. కాబట్టి నయోమి ఉద్ధరించడానికి పుట్టినటువంటి సంతానం. ఆమె స్థితి, దయనీయమైన స్థితి నుంచి విడుదల చేసేటువంటి బిడ్డగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అతనికి ఓబేదు అను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. చూసాడు ఎక్కడికి వచ్చేసిందో లింక్. మరి యెషయి, దావీదు నుంచి వచ్చిన వాడు యేసు ప్రభు. ఇప్పుడు చెప్పండి, రూతు ఏ లైన్లోకి వచ్చేసింది? ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు ఈ లోకానికి రావటానిలో ఒక శ్రేష్టమైన పాత్రగా రూతు, నయోమి ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. ఇదండి ఆత్మీయమైనటువంటి దీవెన. కాబట్టి ఇక వంశావళి కింద 18 నుంచి 21 వరకు ఉన్నది. ఎలాగనేది యెషయి దావీదును కనునని చివర 21 వచనం. ఒక ఆశ్చర్యకరమైనటువంటి మార్పు, ఆశ్చర్యకరమైనటువంటి ఫలింపు మనం ఇక్కడ చూసాం. కాబట్టి ఈ రూతు గ్రంథము ద్వారా మనకు దేవుడు ఎన్నో సత్యాలను మనం బోధించాడు. కనీసం మనం వాటిని పట్టుకుని ఆ చొప్పున ఫలించినట్లుగా ఆశపడదాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. రెండవదిగా నా యొద్దకు వచ్చువని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఇడికిలో ఫలింప చేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ రూతు గ్రంథాన్ని సక్సెస్ఫుల్గా మనం క్లోజ్ చేసుకున్నాం. ఈరోజు కూడా నాకు చాలా వేరే ఇంపార్టెంట్ వాటి నేను ఇప్పుడు వినీత్ ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఒక మెసేజ్లో ఉన్నా. నేను భారం ఉంది, చెప్తే బాగుండు ఖచ్చితంగా అనేటువంటి భారం ఉంది. ఎనీవే సక్సెస్ఫుల్గా we have closed the meditation on the book of Ruth.
థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఉదయకాల పరిచర్యను అయినా మా కోసం ప్రభువా అయినా వినిపించి ఉదయకాలంలో ప్రభువా మీ పాదాల దగ్గర చేరి మీ మాటలు వినే భాగ్యాన్ని ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు. గనులకి గొప్పవారికి లేని యొక్క కృప, ఈ భాగ్యము, ఈ ధన్యత, ఈ సంతోషం, ఈ నిరీక్షణ, ఈ గొప్ప విశ్వాసముతో మా ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచుటకు నాయనా మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అవును ప్రియులరా, అవును తండ్రి, గత 2-3 నెలలుగా ప్రభువా నాయన రూతు గ్రంథ ధ్యానాలను మేము వింటూ ఉన్నాం. ఎంతో చక్కగా వింటూ ఉన్నాం. చక్కగా బోధించిన మీ దాసుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అవును దేవా, ఆత్మ సంబంధమైన సంగతులు వింటూ ఉన్నప్పుడు ప్రభువా నాయనా శక్యము కాని సంతోషము, నాయనా ఆత్మానందము మాకు కలుగుతూ ఉన్నది. ఆశీర్వాదకరమైన వచనాలు వింటూ ఉన్నప్పుడు తండ్రి చెప్పశక్యము కాని సంతోషముతో ఆనందిస్తూ ఉన్నాం. నాయనా నీతిమంతులను జ్ఞాపకం చేసుకుని, నీతిమంతుల యొక్క చరిత్రను మేము జ్ఞాపకం చేసుకుని నాయనా వింటూ ఉన్నప్పుడు ప్రభువా నాయనా మా ఆత్మ జీవితాలకు ఎంతో ప్రేరణ, ఉజ్జీవము. నాయనా మీ ప్రణాళికలో మేము కూడా ఉన్నామని మేము గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ ఉన్నాం. రూతు గ్రంథాన్ని సక్రమంగా పూర్తి చేసినటువంటి మీ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇజ్రాయేలీలలో తండ్రి నాయన బంధువుడు నాయన విడిపించలేకపోయినా తండ్రి సమీప బంధువుడైనటువంటి బోయజు గారి చేత రూతు యొక్క జీవితాన్ని నాయన ప్రభువా వర్ధిల్ల చేసినందుకు స్తోత్రాలు. నీ బిడ్డ నిన్ను నమ్మిన బిడ్డ గనుక నీ దేవుడే నా దేవుడు అని వడంబడికి చేసుకొని విశ్వాసంతో కొనసాగింది. అన్యురాలైన ప్రభువా మీ బిడ్డ జీవితంలో మీరు చేసిన మేలులు గొప్పవి, వర్ణించలేము తండ్రి. మా జీవితాల్లో కూడా మాకు చేసిన మేలులు గొప్పవిగా ఉన్నాయి. మాకు కంటికి కనపడకపోవచ్చు, కానీ నాయనా మీరు దాచి ఉంచిన మేలు గొప్పదిగా ఉంటూ ఉన్నది. నాయనా బోయజు యొక్క వంశావళిలో మా ప్రభు మా కొరకు పుట్టాడన్న ఆత్మ సంతృప్తి, నాయనా గొప్ప నిరీక్షణ అయా మాకు కలిగి ఉన్నప్పుడు, మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది కదా ప్రణాళిక, నా ఎడల దేవుడు చూపిన ప్రేమ అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ రీతిగా రూతు జీవితాన్ని ఆశీర్వదించారు. బోయజు కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చినారు. నయోమి యొక్క జీవితానికి అర్థాన్ని ఇచ్చినారు. దేవా సంతోషాన్ని ఇచ్చినారు. కుమారులు లేని ఆ బాధను తీసివేశారు. దాదిగా నిలిచారు. దేవా కృప చూపే దేవుడు, నిన్ను నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడవను ఎడబాయనన్నావు. నాయనా నీకే స్తోత్ర. తలగా చేస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్ర. ఇటు గొప్ప ధన్యతను ప్రభువా రూతు గ్రంథాల ద్వారా, వాక్య ధ్యానాల ద్వారా మాకు నేర్పించిన ప్రతి పాఠాన్ని బట్టి ప్రతి ఒక్క మీ బిడ్డని యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని. ఇదిగో విన్న వాక్యం వృధాగా పోకూడదు, ఒకనాడుది పనిచేస్తూ ఉన్నదని మాకు వివరించాడు. అవును తండ్రి, మేము చెప్పే ప్రతి మాటలు, ప్రార్థనలు, ఈసువై పరిచర్య వృధాగా పోకుండానట్లు అనేకులు రక్షణ పొందుటకు, మారు మనసు పొందుటకు, మార్పు పొందుటకు, అయా నీ కోసం బ్రతుకుటకు కృప చూపి నడిపించమని, సహాయము చేయమని, దీవించమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని సహాయం చేయి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.